అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా ఎన్నో న్యాయ సలహాల ద్వారా వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నా. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్, క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా 1000 కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందంట కదా సార్, దాని ప్రొసీజర్ ఏంది, మన సెక్షన్స్ చేంజ్ అయినామని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ 2023లోనే రివ్యూ చేసి పార్లమెంట్లో బిల్ అయిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత యాక్ట్ మటుకు 2023లో వచ్చింది. ఎందుకంటే క్రిమినల్ లాలో 3 ముఖ్యమైనవి అనమాట. ఎందుకంటే ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎందుకంటే ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 చట్టాలు కూడా రద్దయినాయి. క్రిమినల్ లాలో కంపెండియం అని ఉంటుంది అనుకోండి. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ క్రిమినల్ లా. ఎందుకంటే ఈ 3 కూడా ఇప్పుడు ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని వచ్చింది, సిఆర్పిసి ప్లేస్లోనేమో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో బిఎస్సి అని వచ్చింది. ఎందుకంటే 3 చట్టాలు కూడా జూలై 1 నుంచి 2024 నుంచి కూడా అమలవుతున్నాయి 29 రాష్ట్రాలలో కూడా. ఈ 3 చట్టాలు కూడా క్రిమినల్ లాలో కింగ్ అనమాట. అందుకే 3 స్తంభాలు అనమాట. అందుకని చెప్పేసి ఈ 3 ఉంటేనే క్రిమినల్ లా మొత్తం కూడా ప్రొసీడింగ్స్ కానీ, కేసులు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ కంట్రోల్ చేయడానికి ఒకటొకటి ఒక సెక్షను అమలు చేస్తూ ఉంటారు. పోలీసు వాళ్ళు కానీ, జనరల్ పబ్లిక్ కానీ, అడ్వకేట్స్ కానీ ఫాలో అయ్యే బిఎన్ఎస్ఎస్ కింద ముందు క్రిమినల్ ప్రొసీజర్ ఫాలో అయ్యేటోళ్ళము. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కింద భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత కింద ప్రొసీజర్ ఫాలో కావాల్సి వస్తుంది. ఇంతకుముందు పోలీసు వాళ్ళు ఐపీసీ కింద కేసులు బుక్ చేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఐపీసీ లేదు కనుక, ఇండియన్ పెనల్ కోడ్ లేదు కనుక, అది ఎప్పుడో బ్రిటిషన్ పాలన నుంచి 1860 ఉన్న చట్టం అది రద్దయి 2023 బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత యాక్ట్ 2023 అని వచ్చినాయి. ఈ 3 చట్టాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు ఐపీసీలో 511 సెక్షన్స్ ఉంటుండే, ఇప్పుడు బిఎన్ఎస్ కింద కుదించేసి 358 సెక్షన్సే పెట్టారనమాట. 358 ఎందుకంటే 358 సెక్షన్లు ఒకటొకటి ఒక నేరానికి సంబంధించిన సెక్షనే ఉంటాయన్నమాట. ఏ నేరం చేసినా, అఫెన్సెస్ అయినా ఆ నేరం కింద, ఆ సెక్షన్ కింద పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేస్తారు. చేసిన తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారనమాట దాని కింద. తర్వాత మనము ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అయ్యి ప్రొసీజర్ ప్రకారము బెయిల్ పొందడం కానీ, కేసు వాదించడం కానీ, ట్రయల్ చేయడం కానీ, డిశ్చార్జ్ పిటిషన్లు కానీ మిగతావన్నీ కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద వేస్తున్నాము. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదు కనుక బిఎన్ఎస్ఎస్ అని, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ వచ్చింది కనుక ఈ చట్ట ప్రకారమే ఈ చట్టము అమలవుతుంది జూలై 1 నుంచి కనుక. ఈ సిఆర్పిసి ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము జూలై 1, 2024 నుంచి అమలవుతుంది కనుక దాన్నే ప్రొసీజర్ ఫాలో కావాల్సి వస్తుంది. పోలీసులు ఏదైతే కేసులు బిఎన్ఎస్ కింద బుక్ చేసిండ్రో మనం బిఎన్ఎస్ఎస్ను ఫాలో అయ్యి కేసులు అన్నీ వాదించవలసి వస్తుంది. ఇంతకుముందు ఇందులో 484 సెక్షన్సే ఉండే మా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇప్పుడు సెక్షన్లు పెంచి 531 చేసిండ్రు ఇందులో బిఎన్ఎస్ఎస్ కింద, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ ఇది. ఈ బిఎన్ఎస్ఎస్ 531 సెక్షన్స్, ఒక్కొక్క సెక్షను ఒకటి ప్రొసీజర్ అన్నమాట. కేసును హౌ టు డీల్ ది, హౌ టు ఫైల్ ది క్రిమినల్ ప్రొసీడింగ్స్ అన్న దాని మీద పోలీసులు ఎవరైనా కేసు రిజిస్టర్ చేసినప్పుడు దాని మీద ఎట్లా బెయిల్, హౌ టు గెట్ ది బెయిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోనికి బిఎన్ఎస్ఎస్ కింద ఫాలో కావాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా 3 చట్టాలు కూడా క్రిమినల్లా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకోనికి ఇంతకుముందు ఏవైతే మనము ప్రొసీజర్ ఫాలో అయ్యి కేసులు, బెయిల్ కానీ, డిశ్చార్జ్ పిటిషన్లు కానీ, ఏదన్నా ప్రాపర్టీ రిటర్న్ కానీ మిగతా ఏమన్నా ఉన్నా కూడా కేసు ట్రయల్ చేయాలన్నా సమ్మన్స్ కేసు అంటే ఏంది, వారంటీ కేసు అంటే ఏంది, కగ్నిజబుల్ అంటే ఏంది, నాన్ కగ్నిజబుల్ అంటే ఏంది, ఇవన్నీ కూడా కంపౌండబుల్ అంటే ఏంది, ఎందుకంటే కేసు రాకుంటే, కంప్లైంట్ రాకుంటే డిస్మిస్ పిటిషన్ ఏంది, అక్యూజ్ రాకపోతే దానికి పిటిషన్ ఎట్లా వేయాలి, ప్రొసీజర్, ఇవన్నీ కూడా ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఇంతకుముందు మనం ఫాలో అవుతుంటివి. ఇప్పుడు చాలామంది కూడా ఇంతకుముందు మనం చెప్పినట్లు అక్యూజ్ రాకపోతే మనం ఏదైతే ఉంటుందో ఇంతకుముందు 370 పిటిషన్ వేసేటోళ్ళము. 370 పిటిషన్ ప్లేస్లో ఇప్పుడు ఎందుకంటే 355 వచ్చింది కనుక 355 కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము పిటిషన్ దరఖాస్తు పెట్టుకున్నట్లయితే
దానికి అటెండెన్స్ మాప్ అయ్యి కేసు పోస్ట్ పోన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అదే చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, కంప్లైంట్ రాకపోతే ఎట్లా సార్ అని చెప్పేసి. కంప్లైంట్ కూడా డిస్పెన్స్ పిటిషన్ వేసుకోవచ్చు మనం. ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద మనము ఏదైతే ఉందో ఆ క్రిమినల్ ప్రొసీజర్ 256A కింద పిటిషన్ అని దరఖాస్తు కానీ పిటిషన్ పెట్టుకున్నట్లయితే మీకు ఆ రోజు కంప్లైంట్ కేసుకు అటెండ్ కాకున్నట్లుంటే ఆ కేసును మళ్ళీ పోస్ట్ పోన్ చేయడానికి ఈ 256 ఉపయోగపడేది అనమాట. ఆ 256కి ఉపయోగపడేటప్పుడు మనం ఇంతకుముందు పిటిషన్ ఫైల్ చేస్తాం. వాళ్ళ కంప్లైంట్ తరఫున పోలీసు వాళ్ళు ఉంటే పబ్లిక్ ప్రాసిక్యూటరు అప్పుడు పిటిషన్ ఫైల్ చేస్తాడు. ట్రయల్ అప్పుడు కంప్లైంట్ రాకపోతే అతని ఎమర్జెన్సీ కోసము అతని మరణించి ఉంటే కానీ ఆయన ఇంట్లో ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ అతనికి హెల్త్ బాగాలేనప్పుడు ఆ తరఫున పోలీసుల తరఫున వాదించే అడ్వకేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కనుక ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్ పెట్టి డేట్ను అర్జెంట్ చేస్తారనమాట. ప్రైవేటు అయితేనేమో ప్రైవేట్ అడ్వకేట్ ఉంటారు కనుక కంప్లైంట్ తరఫున సేమ్ ప్రొసీజర్ 279 కింద ఇంతకుముందు 256 కింద ఇస్తున్నాము. ఇప్పుడు 279 BNSS యాక్ట్ ప్రకారము పిటిషన్ పెట్టుకొని కంప్లైంట్ అని పక్షంలో ఉంటే దాన్ని మనం ఎందుకంటే అమలు చేయడానికి దాని డేటు పోస్ట్ పోన్ చేయడానికి, ఎందుకంటే అదర్ సైడు అక్యూజ్డ్ ఉంటాడు కనుక ముద్దాయి వస్తున్నప్పుడు కంప్లైంట్ రాకపోతే కేసు ఎందుకంటే వాదనలు ఇద్దరి మధ్యలో వాదనలు ఉంటాయి కనుక కంప్లైంట్ ఎగ్జామ్ చేసేటట్లుంటే అతను రానట్లుంటే కేసు మళ్ళీ అది పోస్ట్ పోన్ చేయాలంటే పిటిషన్ పెట్టుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే అతని హెల్త్ బాగాలేదని అతని రీజన్స్ చెప్పాలి. అన్ని రీజన్స్ అన్నీ అందులో రాసి మీరు ఇంతకుముందు 256 ఏదైతే CRPC కింద పెట్టేటల్లో ఇప్పుడు 279 BNSS యాక్ట్ ప్రకారము మీరు పిటిషన్ పెట్టుకున్నట్లయితే ఆ కేసును ఎందుకంటే పోస్ట్ పోన్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అందుకోనికి క్రిమినల్ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్. BNSS అనేది ఇంతకుముందు CRPC ప్లేస్లో వచ్చింది కనుక ప్రతి ఒక్కటి కూడా ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే. ఇలా 531 ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉండే కనుక ఇప్పుడు 531 వచ్చినాయి కనుక 531 సెక్షన్స్ కూడా ఒక సెక్షన్ ఒకటి మన ప్రొసీజర్ ఫాలో కావాల్సి వస్తుంది. కంప్లైంట్ రాకపోతే కేసు ఎందుకంటే ఎన్ని రోజులు ఒకసారి 2 సార్లు రాకుంటే కంప్లైంట్ జడ్జి గారు చూసి కూడా డిస్మిస్ చేయడానికి ఆస్కారం ఉంటాయి. ఈ మధ్యకాలంలో ప్రైవేట్ కంప్లైంట్లు ఎక్కువైనాయి అన్నమాట. ప్రైవేట్ కంప్లైంట్ పోలీసు వాళ్ళు తీసుకున్నట్లుంటే పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా ఉంటే కాంగ్నిజబుల్ అఫెన్స్లోనే పోలీసు వాళ్ళు తీసుకుంటారు. నాన్ కాంగ్నిజబుల్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోరు అనమాట. అటువంటి దాంట్లో కంప్లైంట్ ఏం చేస్తారంటే కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేస్తారనమాట. ఆ ప్రైవేట్ కంప్లైంట్ వేసినప్పుడు ఎందుకంటే ముద్దాయికి సమన్స్ సర్వ్ అయినప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చి సమన్స్ సర్వ్ అయినప్పుడు అతను ముద్దాయి ఎవరైతే ఉంటారో ముద్దాయి అంటే అక్యూజ్ పర్సన్, అక్యూజ్డ్ ఎప్పుడైతే అపీర్ అవుతాడో కంప్లైంట్ రాకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ చేయాలంటే జడ్జి గారు కూడా ఆలోచిస్తారనమాట. వాళ్ళు రానట్లుంటే ఆ కేసు కూడా డిస్మిస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అక్యూజ్డ్ వచ్చేసి కంప్లైంట్ రాకపోతే డిస్మిస్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కొంతమంది జడ్జీలు ఇమీడియట్లీ కూడా డిస్మిస్ చేస్తారు. ఎందుకంటే ఇంకొక డేట్ అనేది ఇచ్చేది ఉండదు. ఎందుకంటే మీ తరపున అందుకోనికి నేనేం చెప్తున్నంటే చాలామంది కంప్లైంట్ మీరు రానట్లుంటే మీ తరపున అడ్వకేట్ చెప్పి ఒక పిటిషన్ ఎందుకంటే 279 BNSS యాక్ట్ ప్రకారము ఇంతకుముందు 256 పెట్టేదాన్ని ఇప్పుడు 279 వచ్చిన ప్రొసీజరు సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ కంటెంట్స్ ఉంటాయి కనుక ఆ పిటిషన్ పెట్టుకొని మీరు చేసుకొని ఫాలో అవుతారని చెప్పి అందరికీ ధన్యవాదాలు.